ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు. నిన్నటి దినమున జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి దేవా సక్రమంగాను మర్యాదగాను మీకు మహిమకరముగాను అనేకుల ప్రయోజనకరముగాను మరి కార్యాన్ని జరిగించారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎత్తబడిన వాక్యం నిష్ప్రయోజనంగా పోకుండా వినిన వారి హృదయాల్లోనూ అలాగే వారి ద్వారా అనేకులకు అది చేరుటకు సహాయం తెచ్చండి. దేవా మీరు మహింపరచబడాలి, మీరు మాత్రమే మహింపరచబడాలని మా ఆలోచన. మరి తండ్రి మా ముందు కూడా అనేకమైన కార్యాలు ఉంటుండగా మీ మహిమార్థమే ఆ కార్యక్రమాలన్నింటినీ జరిగించమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మాకు ఇచ్చిన ఈ చిన్న సహవాసాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీలో విశ్వాసముతో తండ్రి జ్ఞానముతో తెలివితో కార్యాలను జరిగిస్తూ మీ యందు ఎలా ఎదగాలో అన్నది ఈ సహవాసాన్ని బట్టి మాకు నేర్పుతూ దేవా మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. ఈ చివరి దినాలలో తండ్రి ఏ ఒక్కరూ విశ్వాసాన్ని కోల్పోకుండా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ తండ్రి సిద్ధపడిన వారము ఉంటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాము. అలాగే తండ్రి వాక్య పరిచయంలోకి పిలుచుంటుండగా మీదైన సహాయాన్ని సహకారాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలా కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలను మనం పరిశీలించగలిగితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దీవటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరే గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆ అతడు కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అని ఒక ఉపమానాన్ని మనకు యేసుక్రీస్తు వారు ప్రజెంట్ చేశారు. ఇంతకీ ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన రాకడలో, ఆయన రాకడకు ముందు సంఘం ఎలాగ సిద్ధపడి ఉండాలన్నది ఆయన ఈ ఉపమానంతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడగలిగితే లూకా సువార్త 12వ అధ్యాయము 35 వచనం నుండి, మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే
అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచి మనుషులు వలె ఉండుడి. ప్రభువు వచ్చి కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు కనుగొనును, ఆ దాసులు ధన్యులు. తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడని తెలుసుకొనిడి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అంటే ఎలా సిద్ధపడి ఉండాలో అన్నది ఈ ఉపమానం యొక్క ప్రధాన అంశం. ఇది కన్యకలను గురించిన ఉపమాన భావంలో. అయితే ఈ 10 మంది కన్యకల విషయంలో మనం చూడగలిగితే బుద్ధి గలవారు 5, బుద్ధి లేని వారు 5 అన్నట్టుగా చెప్పేశారు. కానీ వారి బుద్ధిహీనత అనేది వారి క్రియను బట్టి బయలుపడుతుంది. అయితే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? ఈ ఉపమానము ఏ రకంగా మనల్ని సిద్ధపాటు చేయించడానికి ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు ఇందులోనికి వెళ్ళి పరిశీలన చేయగలిగితే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. వారిలో ప్రతి ఒక్కరికి ఏముంది? దివిటి ఉంది. ప్రతి ఒక్కరికి ఏముంది? దివిటి ఉంది. దివిటిని సిద్ధపరచుకోవడానికి అవసరమైన సామాగ్రి ఉంది. కానీ 5 దగ్గర వాళ్ళ దివిటీలతో పాటు సిద్ధపరచు సామాగ్రి ఉంది, నూనె ఉంది. కానీ ఇంకో 5 దగ్గర దివిటీలు ఉన్నాయి, దివిటీలు సిద్ధపరిచే సామాగ్రి ఉంది, కానీ నూనె లేదు. ఇప్పుడు చివరి క్షణంలో ప్రభు ఏమన్నా ఇక్కడ ఆలస్యం చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగానంటే ముందే చెప్పాడు కదా ఆలస్యం అవుతుందని. ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నప్పుడు ముందొస్తే వెల్ అండ్ గుడ్, ముందు రాకపోతే ఇంకా వెయిట్ చేయి ఉండాల్సిన సమయం ఉంది కదా. అలాంటప్పుడు ఎలా సిద్ధపడాలి మనం? ఆయన రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది అన్నప్పుడు ముందుగానే మనం తీసుకెళ్ళిన తైలం సరిపోతుందా, చాలదా, ఇంకా ఎక్కువ పట్టుకెళ్ళాలా అన్నది ఆలోచించాలి. కానీ వీళ్ళెవరు ఇక్కడ 5 ఎవరు ఆలోచించలేదు. కానీ మిగిలిన 5 ఆలోచించారు. ఒకవేళ ఆలస్యం అయితే మన దివిటి ఆరిపోతే అప్పుడు ప్రభువుని ఎదుర్కోవడం ఎలాగా అని ముందుగానే ఆలోచించి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉన్నట్లుగా తమను తాము సిద్ధపరుచుకున్నారు. కానీ ఈ బుద్ధిహీనులు మేము పెట్టుకెళ్ళిన దాంతో ప్రభుని ఎదుర్కోవచ్చు, మాకే నూనె గినె అవసరం లేదు అని వాళ్ళు మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ఏమైంది? సిద్ధపడి ఉన్నవాళ్ళు, ప్రభువు రాకడ కొరకు నిజంగా నిరీక్షిస్తున్న వాళ్ళు ప్రభుతో పాటు వెళ్ళిపోయారు. కానీ సిద్ధపాటు లేని వాళ్ళు అంటే ప్రభు ఎప్పుడు వచ్చినా అంటే పర్లేదులే మేము వెళ్ళిపోతాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అదేమో ఏం చేసింది? వారిని వెళ్ళనివ్వకుండా చేసింది. ఇక్కడ ఈ సందర్భాన్ని మనకు ఎలా ఆపాదించుకోవాలి? ఒక 5 వెళ్తున్నారు అనుకోండి, ఒక డ్యూటీ సరిపోద్ది కదా. ఒక 5 వెళ్తున్నప్పుడు ఒక డ్యూటీ సరిపోద్ది కదా. 5 5 డ్యూటీలు బుద్ధి గలవారికి అయితే ఇంకో 5 డ్యూటీలు ఎవరికి? బుద్ధి లేని వారికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఎందుకు? ఆ డ్యూటీకి కావలసిన ఆ వెలుగేంటి? ఆ డ్యూటీ తాలూకు వెలుగేంటి? ఆ డ్యూటీలకు కావలసిన నూనె ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నాడు ఇది? రెండోది ఇక్కడ ఆలోచించగలిగితే 10 మంది కన్యల్లో 5 ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు, ఇంకొక 5 ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ 5 ఆలోచన రాలేదు. ఏ ఆలోచన రాలేదు? నూనె పట్టుకెళ్దామన్న ఆలోచన ఈ 5 ఏ ఒక్కరికి లేదు. ఈ 5 మంది బుద్ధిగల కన్యకలతో ఈ బుద్ధి లేని కన్యకలు సహవాసం కలిగి ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన వాళ్ళకి షేర్ చేస్తారు కదా. అంటే దాని అర్థం ఏంటి? వీళ్లతో వాళ్లకు సహవాసము లేదు. అందుకే వాళ్ళలో ఏ ఒక్కడికి ఆలోచన రాలేదు నూనె పట్టుకెళ్దామన్న ఆలోచన. ఆలోచిస్తున్నారా? కనుక సహవాసం ఏం చేస్తుంది అన్నది ఇక్కడ కనబడుతుంది. సహవాసం అనేది మనల్ని ఏ రకంగా సిద్ధపరుస్తుంది అన్న విషయం కూడా అర్థమవుతుంది. తర్వాత ఇంకా చూడగలిగితే ఇందులో ఉన్నది
నూనె కొనుక్కోమని చెప్తున్నాడు. ఏంటి నూనె కొనుక్కోవడం? ఈ సందర్భాన్ని మనకు ఎలా ఆపాదించుకోవాలి? ఈ సందర్భాన్ని మనం ఎలా ఆపాదించుకోవాలి? ఏంటా దివిటీలు? ఏంటా నూనె? ఎక్కడ దొరుకుతుంది నూనె? వెళ్ళి మీరు షావుకారుల దగ్గర కొనుక్కుంటే దాన్ని మన ఎగ్జాక్ట్గా మనకి ఎలాగ ఆపాదించుకోవాలన్నది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. అది అర్థమైతే గనక మనం ఏ రకంగా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలన్నది మనకి అర్థమవుతుంది. ముందుకు మనం వెళ్ళగలిగితే అసలు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అన్నది ఎలా చెప్పగలుగుతాం? వీళ్ళు బుద్ధి గలవారు వీళ్ళు బుద్ధి లేనివారు అన్న విషయాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? మన పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు, ఆడవాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళకి స్కూల్కి పంపించినప్పుడు అమ్మ తలదించుకొని, ఇంటి దగ్గర తలదించుకొని స్కూల్కి వెళ్ళు, అలాగే స్కూల్ దగ్గర నుండి బయలుదేరినప్పుడు తలదించుకొని ఇంటికి వచ్చి తల్లి చెప్తుంది. ఎందుకు చెప్పింది అన్నది తర్వాత విషయం. కానీ ఆమె తల్లి చెప్పినట్లుగా కుమార్తె చేసింది అనుకోండి, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి? ఆ కుమార్తె బుద్ధిమంతురాలు. అంటే తల్లి చెప్పినట్లుగా నెరవేర్చింది, తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చింది అని అంటే ఆమె తల్లి చెప్పిన మాటను పాటించింది గనక, క్షేమంగా వచ్చింది గనక ఆమె బుద్ధిమంతురాలు. లేదు, మా తల్లి ఎందుకు మా తల్లి చెప్పినప్పుడు ఓకే వినేసింది, బయటికి వెళ్ళిన తర్వాత తలెత్తుకుని వెళ్ళింది, మళ్ళీ స్కూల్ నుండి తలెత్తుకుని వచ్చింది, కానీ ఈసారి క్షేమంగా రాలేదు. తల్లి అంటది, నేను ఆల్రెడీ చెప్పాను కదా నీకు ఏం జరిగింది అంటే, నీ మాట నేను వినలేదు. వినడానికి దానికి పర్యవసానం ఆమె ఎదుర్కొంది కదా. ఈవిడేంటి? బుద్ధి లేని కుమార్తె. ఒకటి వినినట్టు చెప్పింది, విని చక్కగా చేసి పాటించుకుని క్షేమంగా వచ్చింది బుద్ధిమంతురాలు అయితే, విన్నానని చెప్పుకుంటుంది కానీ బయటికి వెళ్ళిన తర్వాత వినలేదన్నది మనకు అర్థమైపోతుంది. వినలేదన్నది అర్థమైపోతుంది కనుక క్షేమంగా తిరిగి రాలేదు కనుక ఆవిడేంటి? బుద్ధి లేని రాలు. ఇది మనకి సామాన్యమైన భాషలో మనకి అర్థమయ్యే విషయం. ఇక్కడ మనం చూడగలిగితే అసలు బుద్ధి ఎలా వస్తుంది, బుద్ధి దేని వలన వస్తుంది అన్న విషయాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనము. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులరా మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులరా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందురు. బుద్ధి రావడానికి ఏది అవసరం? బుద్ధి రావడానికి అవసరం తల్లి మాట ఎలాగైతే అవసరమో అలాగే మనము కూడా ప్రభువు రాకడ కొరకు బుద్ధిమంతుల్లాగా సిద్ధపడి ఉండాలంటే మనకు కూడా ఏది అవసరం? జ్ఞానం అనేది అవసరం. దేవుని జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానానికి, ఆ ఉపదేశానికి మనం మనస్సుని ఇవ్వగలిగితే అది మనల్ని ఎలా చేస్తుంది? బుద్ధిమంతులుగా తీర్చుతుందా? ఈ జ్ఞానం ఏంటి అన్నది చూడగలిగితే, యేసుక్రీస్తు వారు తన రాకడలో ఎలా రాబోతున్నారు అన్నది ఆయన ఇచ్చిన జ్ఞానం అయితే, ఆ జ్ఞానాన్ని బట్టి సిద్ధపడమే మనం బుద్ధిమంతుల యొక్క లక్షణం. ఆయన అన్నాడు, ఏ దొంగ ఏ గడి వస్తాడో తెలియదు కదా, అలాగే యజమానుడు ఏ గడి వస్తాడో తెలియదు కదా, నేను కూడా అలాగే వస్తాను, ఆ గడి అయినా ఆ సమయం అయినా మీకు తెలియదు అన్నప్పుడు ముందుగానే చెప్పాడు. ఇది జ్ఞానము కలిగిన మాట అన్నప్పుడు ఈ జ్ఞానముతో మనం ఆలోచించగలిగి బుద్ధిని నేర్చుకోవాలి. ఆ బుద్ధి ఏంటంటే ఆయన రాకడ కొరకు ఏ టైం అయినా సరే మనం సిద్ధపడి ఉండడం అనేది బుద్ధి. కనుక బుద్ధి కలగడానికి ఏది కావాలి? జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం దేన్ని వెలిగిస్తుంది? ఇప్పుడు దివిటి అన్నాం కదా, దివిటి అన్నాం, నూనె అన్నాం, సిద్ధపరచుకోవడం అన్నాం కదా. బుద్ధిహీనత, బుద్ధి కలిగిన కన్యకులు, ఇవన్నిటినీ మనం ఎలా ఆపాదించుకోవాలన్నది మనం ఆలోచన చేస్తున్నాం గనక, జ్ఞానము బుద్ధిని కలిగిస్తుంది అనేది రైట్ అయితే గనక, ఇప్పుడు ఆ జ్ఞానము ఎక్కడ పనిచేస్తుంది, ఎలాగా మనకు బుద్ధిని కలిగిస్తుంది?
ఆ జ్ఞానం ఎక్కడ పనిచేస్తుంది, ఎలాగ బుద్ధిని మనకి కలిగిస్తుంది అన్నది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సామెతలు 15:14 చూడగలిగితే, సామెతలు 15:14, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును, బుద్ధిహీనులు మూఢత్వమును బుధించెదరు. బుద్ధిమంతులు ఎప్పుడు దేన్ని వెతుకుతారట? జ్ఞానాన్ని బట్టి బుద్ధిమంతులు అవుతున్నారు, జ్ఞానాన్ని బట్టి బుద్ధిమంతులు అవుతున్నారు. అలా బుద్ధిమంతులైన వాళ్ళు మళ్ళీ ఏంది కోరుకుంటారు? జ్ఞానాన్నే కోరుకుంటారు. అంటే ఒక విషయాన్ని తెలుసుకొని అక్కడతో ఆగిపోరు, ఇంకా విషయాలు తెలుసుకొని మమ్మల్ని మేము ఎలాగ సిద్ధపరచుకోవాలో అన్నది బుద్ధిమంతుల యొక్క లక్షణం. కనా ఒకసారి బుద్ధిమంతుడు అయిపోయిన తర్వాత ఇక నాకు బుద్ధి వచ్చేసింది అని అనుకుంటే, ఒక విషయంలోనే నీకు తెలిసింది, అమ్మ తల దించుకొని వెళ్ళమన్నదో అది ఒక విషయమే. అలాంటిది ఎన్ని విషయాలు ఉంటాయి? ఎన్నిట్లో తల్లి బుద్ధి చెప్తుంది ప్రవర్తన విషయంలో? కనుక ఒక్క విషయంలో నేను బుద్ధిమంతులు అయిపోయాను, నేను ఇంకా నాకు ఏ జ్ఞానం అవసరం లేదని అంటే అది ఎలాగవుతుంది? కనుక బుద్ధిమంతుడు జ్ఞానము ద్వారానే బుద్ధిమంతుడు అయ్యాడు. బుద్ధిమంతుడు అయిన తర్వాత మరలా ఏం వెతకాలి? ఈ విషయంలో నన్ను రక్షించింది, మరి ఈ విషయం ఏంటమ్మా, మరి ఈ విషయం ఏంటమ్మా అని అడగాలి. జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానాన్ని బట్టి మరలా బుద్ధిమంతురాలుగా ఉండాలి. అంటే ప్రతి స్టెప్లో మనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. కనుక బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదకును, బుద్ధిహీనులు మూఢత్వమును భూజించెదరు అన్న మాటని మనం చూడగలుగుతున్నాం. అంటే అనునిత్యం బుద్ధిమంతుడు ఏం వెతకాలి? జ్ఞానాన్ని వెతకాలి. బుద్ధికి మూలం జ్ఞానం అయితే మరలా బుద్ధిని సంపాదించడానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము ఆ బుద్ధిని సంపాదించడానికి ఎప్పుడు ఇటుపక్క లక్ష్యం ఉంచాలి? జ్ఞానం సైడు లక్ష్యం ఉంచాలి. ఇంతకీ ఇప్పుడు ఆ జ్ఞానం ఏంటో అర్థమైందా? దేవుని జ్ఞానమే. ఆ దివిటీ దగ్గర నూనె వెళ్ళి కొనుక్కోమన్నారు కదా, అదేంటిది? అది నూనె అనేది జ్ఞానం అయితే, ఆ జ్ఞానము మనల్ని వెలిగించే దీపం అయితే, ఆ దీపం నుండి వచ్చిన ప్రకాశమే మన బుద్ధి. ఆ బుద్ధి కావడానికి ఎప్పుడు జ్ఞానం అవసరమా లేదా? అంటే నూనె ఎప్పుడు అవసరమనా? నూనె ఎప్పుడు ఉంటే దీపం ఎప్పుడు వెలుగుతుంది. ఎప్పుడు వెలిగితే ఎప్పుడు ప్రకాశమే వస్తుంది. కనుక జ్ఞానం అనేది అక్కడ నూనెని దేంతో పోల్చాడంటే జ్ఞానంతో పోల్చాడు. ఆ సమయాల్లో రెడీ అయిపోదాం, నాకు జ్ఞానం కావాలనంటే ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారా? అందుకే ఇందాకలు మీరు చదివిన సామెతల్లోనే ఏమున్నది? 23వ అధ్యాయన చదివారు? 23:23లో, సామెతలు 23:23లో, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకునము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనము. నూనె వెళ్ళి కొనుక్కోండి అని అంటున్నారు కదా, కానీ మనం యాక్చువల్గా బుద్ధిమంతులం కావాలంటే జ్ఞానాన్ని కొనుక్కోవాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈజీగా దొరికేస్తుంది మార్కెట్లో? లేదు. నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము అంటున్నాడంటే మీ జీవితాన్ని దాని కొరకు అర్పించగలిగితేనే ఆ జ్ఞానం అనేది మీకు వస్తుంది. అది అర్పించుకోకుండా మీకు జ్ఞానం అనేది రాదు కదండి. కనుక నూనెను కొనుక్కోమన్నారు అని అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానాన్ని వెళ్ళి సంపాదించుకోండి అని దాని అర్థం. జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ చివరి గడిలో జ్ఞానం సంపాదించుకొని ఎప్పుడు రెడీ అయిపోతావు? అది పంచేది కదా. నువ్వు సిద్ధపడి ఉండాలంటే ముందుగానే బుద్ధిమంతుల్లాగా జ్ఞానాన్ని వెతికి సంపాదించుకొని దాని ద్వారా ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధపరచుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. కనుక ఒక దివిటీ సరిపోద్ది కదా, ఒక దివిటీ 5గురికి సరిపోద్ది కదా ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దివిటీ ఎందుకు చూపెడుతున్నాడు? ఎందుకు చూపెడుతున్నాడు? అది ఎక్స్చేంజ్ అయ్యేది కాదు. అది ఎక్స్చేంజ్ అయ్యేది కాదు, ఎవరిది వారిదే. ఎందుకు దివిటి అన్నాడు? దీపం అని ఎందుకు అనలేదు? దివిటీకి దీపానికి ఏంటి తేడా? దివిటీకి దీపానికి, దీపం వెలిగించి దీపపు స్తంభం మీద పెట్టుదురు అన్నది మనం చదువుకున్నాం కదా.
మరి ఆ దీపం వెలిగించి కిందన ఉంచరు కానీ దీపస్తంభం మీద ఉంచుతారన్నాడు. దివిటికి దీపానికి ఏంటి వేరియేషను? ఆ కర్ర ఉంటుంది, పైన క్లాత్ కట్టి ఉంటుంది, దాన్ని వెలిగిస్తారు. దీపం చిన్నగా ఉంటుంది, దీపం చిన్నగా ఉంటుంది కదా, కొంత వెలుగునే ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టేవారంటే అది ఆ రూమ్ పరిమితి వరకే అది వెలుగునివ్వగలుగుతుంది. అదే బయటకు తీసుకుని వెళ్ళావు అనుకోండి, దీపం ఎక్కడ వెలుగునివ్వగలుగుతుంది? కాలు దగ్గర పెట్టావనుకో, నీ వాక్యము నా పాదమునకు వెలుగు అన్నాడు. పాదాల దగ్గర కనబడుతుంది, మొత్తం అంతా కనబడదు. దీపం అంటే చిన్నది, చిన్న వెలుగునిస్తుంది. కానీ దివిటి, దీపం అయితే కిందన పట్టుకోవాలి, దివిటి అయితే పైన ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు పైన ఎత్తి పట్టుకుంటే ఏమొస్తుంది? వెలుగు నీ చుట్టూ ఉంటుంది. దివిటి అయితే వెలుగు నీ చుట్టూ ఉంటుంది, దీపం అయితే ఒక ప్రాంతంలోనే ఉంటుంది. అందుకే అక్కడ దీపంతో పోల్చలేదు, దివిటితో ఎందుకు పోల్చాడు అని అంటే, నీ చుట్టూ సరౌండింగ్స్ నీకు తెలియాలి. నీ చుట్టూ సరౌండింగ్స్ నీకు తెలియాలి. ఎందుకు నీ చుట్టూ సరౌండింగ్స్ తెలియాలి? దీన్ని ఏ రకంగా పోలుస్తారు అంటే, ప్రభువు రాకడకు సిద్ధపడుతున్న నీవు మరల చివరిలో కూడా అపవిత్రతకు లోను కాకూడదు. చీకటిలో వెళ్ళిపోతే ఏదో ఒకటి తగిలేస్తుంది, ఏదో ఒకటి మట్టేస్తారు కదా, ఏదో ఒకటి మట్టేస్తారా? అపవిత్ర వద్దా? కానీ అదే దివిటి ఉన్నది అనుకోండి, ప్రతి అడుగు మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుంది, మీ ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది. కనుక మీరు అపవిత్రులయ్యే అవకాశమే అక్కడ, స్కోపే లేదు. కనుక ప్రభు వచ్చే వరకు పవిత్రులుగా ఉండి చివరి క్షణాల్లో ఆలస్యం అవుతుంది కదా అని మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకున్నారు అనుకోండి, అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్దు? ప్రభు దగ్గరికి తీసుకెళ్దు. అందుకే దివిటీతో పోల్చాడు. దివిటి పైన ఉంటుంది, మీ బాడీ అంతటికి వెలుగునిస్తుంది. మీరు అన్ని పక్కల మీరు ఏది తగలకుండా పవిత్రంగా ప్రభువుని ఎదుర్కోగలుగుతారన్న దానికి సూచనగా కనబడుతుంది. దాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం. మీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండి నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. కన్ను ఎక్కడుంది? కింద ఉందా, పైన ఉందా? పైన ఉంది కదా. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ అంటే మిగిలిన బాడీ అంతా మనకు కనబడుతుందా లేదా? ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నదో మనం తెలుసుకోగలుగుతున్నాం. అదే కళ్ళు మూసుకుంటే బాడీ చీకటి అయిపోద్ది కదా. మనం ఎక్కడ అడుగేస్తున్నామో, ఎక్కడ చేయి పెడుతున్నామో, ఎక్కడికి నడుస్తున్నామో మనకేది తెలియదు. మన బాడీ ఏ ప్రమాదంలోనికి వెళ్తుందో అది కూడా తెలీదు. లేక కళ్ళుని అందుకే పైన ఉంచాడు దేవుడు, ఇక్కడ ఉంచాడు. ఇది ఓపెన్లో ఉంటే మొత్తం నీ బాడీ కండిషన్ అంతా అర్థమైపోతుంది, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది. అలాగే జ్ఞానం అనే కన్ను కూడా ఎక్కడుంది? జ్ఞానం అనే కన్ను ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కంప్లీట్ చేసుకుని వెళ్దాం. నీ దేహంలోకి దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంతయు వెలుగుమయమే ఉండను. అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమై ఉండును. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమే. దీపము తన కాంతి వలన మీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వెలుగుమయమై ఉండును. కన్ను పైనున్నది, ఆ కన్ను వెలిగితే, కన్ను దీపం లాంటిది అన్నాడు. ఆ దీపం వెలిగితే నీ దేహంలో ప్రతి అవయవము చీకటిమయం కాకుండా ఉంటాయి అన్నాడు. అలాగే నెక్స్ట్ ఇది చెప్తున్నాడు, మీలో వెలుగు ఉండాలి అని అంటున్నాడు. ఎక్కడుంటుంది ఆ వెలుగు? ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? ఆ జ్ఞానంతో దేన్ని వెలిగించుకోవాలి మనం అని ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడగలిగితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. దేంతో వెలిగింపడ్డాయి ఇవి మనోనేత్రాలు? జ్ఞానముతో. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన
పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధతలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించును. నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మీ మనోనేత్రము వెలిగింపబడాలంటే ఏది అవసరం? మీ మనోనేత్రాలు వెలిగింపబడేటట్టుగా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడట? జ్ఞానాన్ని ఇస్తున్నాడంట. దానితో మీ మనోనేత్రాన్ని వెలిగించుకుంటే మీరు దాని ప్రకాశంలో ఏమవుతారు? మీరు ఆ ప్రకాశంలో నడవగలుగుతారు. అదే వెలగలేదనుకోండి, మీరు ఎందులో ఉన్నట్టు? చీకటిలో ఉన్నట్టు. చీకటిలో ఉన్నట్టు గనక దివిటి దేంతో పోలుస్తున్నాడు? దివిటి అనేది మీ మనోనేత్రముతో పోల్చగలిగితే దానికి అవసరమైన వెలుగు, అది వెలగాలంటే నూనె, దేవుని జ్ఞానం అయితే ఆ ప్రకాశంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. ఏం చూసుకున్నారు? మీ అవయవం ఎక్కడైనా చీకటిలో ఉన్నదా? చీకటిలో ఉండి ఏదైనా అపవిత్ర కార్యము జరిగిస్తుందా? అంతే కదండి. ప్రభు వచ్చేటప్పుడు వరకు మనం ఎలా ఉండాలి? మనల్ని మనం భద్రం చేసుకుంటున్న వారంగానే ఉండాలి. అదే చీకటి అయిపోతే ఏ అవయవమో చీకటి కాకూడదు, అంటే ఏ అపవిత్రపరిచే ఆలోచన నీలో ఉండకూడదని దాని అర్థం. మీ మనోనేత్రం వెలిగించుకుంటే అది ఏమవుతుంది? మీ శరీరంలో ప్రతి అవయవానికి దీపం వెలిగించేది. అదే మనోనేత్రం వెలిగించుకోలేదనుకోండి, మీ అవయవాలు చీకటి అయిపోతాయి. చీకటి అయిపోతే అపవిత్రతలో పడే అవకాశం చాలా ఎక్కువ. అర్థమైందా? కనుక ప్రభువు వచ్చే నాటికి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధపరచుకోవాలంటే, ప్రభువు వచ్చే నాటికి ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు, కానీ అప్పటి వరకు మీరు సిద్ధపడి ఉండాలి. ఎలాగంటే దేవుని జ్ఞానముతో మనోనేత్రాన్ని వెలిగించుకొని దాని ప్రకాశంలో బుద్ధి గలవారుగా మీరు నడుచుకోవాలి. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చాడు. ఒక్కొక్కరికి నూనె పాత్ర కూడా ఉంది, సిద్ధపరచు మెటీరియల్ కూడా ఉంది. అందరూ ఒకే వెలుగులో నడిచవచ్చు కదా? ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళది. వాళ్ళు వెలుగులో నడిచేస్తారంటే అది కుదరదు. అందుకే కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ప్రభు రాకడకు వేరొకడు సిద్ధపడితే ఆ సిద్ధపాటులో నేను వెళ్ళిపోతానంటే అవ్వదు. అది నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి అని చెప్తూ 10 మంది కన్యకులను మాట్లాడారు కదా. 10 మంది కన్యకులను మాట్లాడింది ఇంకొక సందర్భంలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి మనం చూడగలిగితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును అని ఉంది కదండి. అక్కడ ఇందాకలు ఏం చదువుకున్నాం? ఇందాకలో ఏమని పిలిచారు వాళ్ళు? అయ్యా అయ్యా అని పిలిచారు. అయ్యా అయ్యా అని పిలిచారు కదా. ఇది 2 విషయాల్లోనికి వస్తుంది. ఏంటంటే, ఒకటి సామాన్య సభ్యుడికి వస్తుంది, రెండోది ఎవరికి వస్తుంది? ఆ సభ్యులను నడిపించే నాయకుడికి సంబంధించింది. వాళ్ళకి కావాలి బుద్ధి, ఈ నడిపించే నాయకుడికి కావాలి బుద్ధి. వాళ్ళు అయ్యా అయ్యా అని అంటున్నారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని ఏమంటున్నాడు చూడండి. అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకులను అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడును ఎరుగను, అక్రమం చేయవారిలా నా ఎద్దు పొండని వారితో చెప్పను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి యుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయుని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నది. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోల్చబడిను, దాని పాటు ఎంతో గొప్పది. 2 సందర్భాలు ఒక్కటే, అది ఇది కూడా ఒకే సందర్భాన్ని చెబుతున్నాడు. అయితే ఇక్కడ బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అన్నది కూడా ఇక్కడ చెబుతున్నాడు. ఏమనంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే. ఎవరి చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి? మన చిత్తాన్ని బట్ట కాదు, తండ్రి చిత్తాన్ని బట్టి. కనుక ఈ ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు ఎవరి చిత్తాన్ని బట్టి వెళ్ళారు?
ఎవరి చిత్తాన్ని బట్టి వెళ్ళారు? వాళ్ళు సొంత చిత్తాన్ని, స్వచిత్తాన్ని నమ్ముకొని వెళ్ళారు. అందుకే వాళ్ళు బయటికి గింటి వేయబడ్డారు. ఎవరికైతే ద్వారాన్ని తెరిచాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు స్వచిత్తాన్ని అనుసరించలేదు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ తండ్రి చిత్త ప్రకారమే వాళ్ళు నడుచుకున్నారు కనుక వాళ్ళు లోపలికి వెళ్ళగలిగారు. ఎవరైతే స్వచిత్తాన్ని నమ్ముకున్నారో వాళ్ళందరూ బయటికి త్రోసివేయబడ్డారు. చూడండి, సామెతలు 28:26 చూడగలిగితే, సామెతలు 28:26, సామెతలు 28:26, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అంటే, తన మనస్సును నమ్ముకొనక ప్రభువును నమ్మాడు అనుకోండి, ప్రభువు మాటను నమ్మాడు అనుకో, వాడేమవుతాడు? బుద్ధిమంతుడు అవుతాడు. ఈరోజు బుద్ధి లేని కన్యకలు గెంటి వేయబడ్డారంటే వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? మనస్సును నమ్ముకున్నారు. కానీ బుద్ధి గల కన్యకలు ఎవరు నమ్ముకున్నారు? ఏదైతే ప్రభు ముందుగా చెప్పాడో ఆ చెప్పిన వాటిని విని సిద్ధపడిన వాళ్ళు. అదే ఇక్కడ మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. ఎన్నడూను ఎరుగను అంటున్నాడు. వాళ్ళే ప్రభు పేరటే చేశారని చెప్తున్నారు కదా. ఎన్నడూను ఎరుగను అంటున్నాడు. అంటే వాళ్ళు చేస్తూ ఏమనుకుంటారంటే, మేము ప్రభు కార్యాలయం చేస్తున్నాం, ఖచ్చితంగా మమ్మల్ని దృష్టి ఉంచుతాడని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అది ప్రభు దృష్టిలో అది ఎన్నిక చేయదగ్గది కాదు. అందుకే ప్రభు ఎన్నడూను ఎరుగను అక్రమము చేయవర్ల నా యొద్ద నుండి పొండని వారితో చెప్పను. కాబట్టి ఇక్కడ చూడండి, బుద్ధిమంతుడు ఎవరు, బుద్ధిహీనుడు ఎవరు అన్నది విషయాన్ని అర్థంకి వస్తే, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అన్న తర్వాత 24, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. బుద్ధిమంతుని పోలియుండును. ఎక్కడ కట్టుకున్నాడంటే ఇల్లు? బండ మీద. నిజంగా ప్రభువు మాటలు విని నడుచుకోగలిగితే వాడెప్పుడు కదిలింపబడడు. అది ఇంకొక రకం కూడా ఉంది. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నది. ప్రభు చెప్పినట్లుగా వింటే బండ మీద కొట్టుకుంటాడు. ప్రభు చెప్పినట్లుగా వినకుండా తన మనస్సుని నమ్ముకొని నడుచుకుంటే కనుక వాడు ఎక్కడ కొట్టుకుంటాడు? ఇసుక మీద ఇల్లు కొట్టుకుంటాడు. కనుక అది స్థిరంగా ఉంటుందా? కదిలింపబడుతుంది. కనుక బుద్ధిహీనులు ఎవరు అంటే, ప్రభువు చెప్పినట్లుగా తమను తాము సిద్ధపరచుకోలేదు. బుద్ధిమంతులు ఎవరైతే ప్రభువు చెప్పినట్లుగా తమను తాము సిద్ధపరచుకున్నారనే విషయం అర్థమైతే గనక బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ముందుగా చెప్పేశాడు. కానీ వాళ్ళు ఎందుకు గెంటివేయబడ్డారో అది దేనికి సూచనగా ఉంది? వారి బుద్ధిహీనతకు సూచనగా ఉంది. చివరికి వాళ్ళు వచ్చిన అవమానాన్ని మనం చూడగలిగితే సామెతలు 3:35, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులు అగుదురు. చివరికి ఏమైపోయిందండి వాళ్ళది పరిస్థితి? అంతకాలం ప్రభు కొరకు నిరీక్షించారు. ఇంకొక విషయాన్ని మీరు గమనించలేదు, వాళ్ళు కన్యకలే వీళ్ళు కన్యకలే, వాళ్ళు కన్యకలే వీళ్ళు కన్యకలే. వాళ్ళు దివిటీలు పట్టుకున్నారు, వీళ్ళు దివిటీలు పట్టుకున్నారు. వాళ్ళు దేవుని జ్ఞానాన్ని, నూనె కలిగిన వారుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు నూనెని పట్టుకోలేదు. అంటే మేము నేర్చుకున్నంత వరకు సరిపోద్ది, మాకు ఇంకా అవసరము లేదన్నట్లుగా తెలుసుకున్న ద్వారానే వెళ్ళిపోయారు. కనుక తమను తాము వాళ్ళు రెడీ చేసుకున్నట్లుగానే కనబడుతుంది. కానీ చివరి వరకు ఆ క్వాలిటీని వారు మెయింటైన్ చేయలేకపోయారు. వాళ్ళని కలియకనే వీళ్ళు కలియకనే అంటున్నాడు. కానీ ఎప్పుడైతే దీపం వెలగలేదో, ఆ దీపం వెలగకపోతే చీకట్లోనే కదా వాళ్ళు ప్రయాణించాల్సింది. కనుక ఏమైంది? అపవిత్రపరుచుకోనడానికి అవకాశం అనేది వచ్చిందంటే ప్రభువుని చేరే టైంకి వీళ్ళు కన్యకలుగా ఇక ఉండరు. ఎందుకంటే వీళ్ళు జ్ఞానాన్ని విస్మరించారు కనుక. కానీ ఆ మంది దివిటీలను వెలిగించుకున్నారు, నూనెను కూడా పట్టుకున్నారు, ఆరిపోకుండా చూసుకున్నారు. అంటే వాళ్ళు ప్రభువుని చేరినంత వరకు తమను తాము పవిత్రులుగానే
ఉంచుకున్నారు. వీళ్ళు అప్పటికి కనబడుతున్నారే కానీ సిద్ధపాటు లేదు కనుక అపవిత్రతలోనికి వెళ్ళిపోయే అవకాశము ఉన్నది. కనుక చివరి వరకు ఎలా ఉండాలి? మనం చివరి వరకు మనము బుద్ధిమంతులుగా ఉండాలి, మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవాలి. జ్ఞానం అనేది మన మనోనేత్రాన్ని వెలిగిస్తే ఆ మనోనేత్రము నుండి వచ్చే ప్రకాశము మన దేహాన్ని అంతటికి వెలిగిస్తే ఆ వెలుగులో మనము పవిత్రులముగా ఉంచుకోవాలి. చీకటి ఏమాత్రం జ్వరపడకుండా మనల్ని కాపాడుకోవాలి. దాన్నే దివిటీతో పోల్చాడు. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దివిటీ? గ్రూపుగా వెళ్ళిపోవచ్చు కదా? కాదు. ఎందుకు పోల్చాడంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ మనోనేత్రము వెలిగింపబడాలి. అవసరమైన జ్ఞానము దేవుడు ప్రతి ఒక్కరికి ప్రసరింపజేస్తున్నాడు. దాని ద్వారా వారి మనోనేత్రాన్ని వెలిగించుకొని వారికి వారుగా తమను తాము కాపాడుకోవాలి. వేరొకడు నిన్ను కాపాడు, నీకు నువ్వే నువ్వు కాపాడుకోవాలి. దానికి అవసరమైన ప్రతి వనరు దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ వనరులన్నింటితో పాటు నువ్వు సిద్ధంగా ఉండాలి ప్రభు రాకడ కొరకు. కానీ మనం ఏమనుకున్నాం? మన మనస్సుకు నచ్చిన దానితోనే మనం ముందుకి వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకున్నట్లేదు కనుక చివరికి మనకేమొస్తుంది అంటే తిరస్కారం అనేది వస్తుంది. అది గొప్ప అవమానం, గొప్ప అవమానం. అటువంటి అవమానం మనకు కలగకుండా ఉండాలనే ప్రభు ముందుగానే ఈ ఉపమానం ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఇంతకాలం మనం ఉన్నాం కదా, కన్యకలుగానే ఉన్నాం కదా. ఇక ముందుకు ప్రభువుని ఎదుర్కొనడానికి ఎంతో సమయం లేదు, కొంత సమయం ఉంది కనుక ఆ సమయం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని మాట్లాడుతూ చివరి వచనం మనం మొదట చదువుకున్నాం. మళ్ళీ దాని ద్వారా క్లోజ్ చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. బాగా చదవండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండ నీడి. ఏ దీపం? ఇంట్లో వెలిగించే దీపమా? ఏ దీపం? కట్టుకోమన్నది ఎవరిని? నడుములను కట్టుకోమన్నాడు. మీ దీపములు వెలుగుచుండ నీడి అంటున్నాడు. ఏ దీపములు? మిమ్మల్ని పవిత్రతలో ఏదైతే ఉంచుతుందో ఆ దీపాలని వెలుగుచుండ నీడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎవడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసిన మనుషుల వలె ఉండుడి. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చిన గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. నడుములు కట్టుకోవాలి, మన దీపములు వెలుగుచుండనియ్యాలి. మనం ప్రభువు రాకడ కొరకు నిరీక్షిస్తున్న వారముగా సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. నిజంగా నిరీక్షిస్తే గనక ఇవన్నింటినీ మనం పాటిస్తాం. లేదు నిరీక్షిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం అనుకోండి, బుద్ధి లేని కన్యకల్లాగా వీటిని ఏవి పాటించు. నిజంగా ఎదురు చూస్తాడు. ఎలా ఎదురు చూస్తాడు ఆలోచించండి. కండ్లు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తున్నాను అంటారు కదా. నిజంగా ఆయన రాకోసం ఎదురు చూసేవాడు ఎలాగుంటాడంటే కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తున్నాను అంటాడు. అంటే ఈ సిద్ధపాటు అంతా ఉంటుంది. కానీ నిరీక్షిస్తున్నాడని చెప్పుకుంటున్నాడు కానీ వాడికి నచ్చేటట్టుగానే ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు అలాంటి వాడు ఏం పొందుతాడు? చివరికి అవమానభరితులు అవుతారు. గనక బుద్ధి వచ్చేసింది, ఇక్కడితో నాకు బుద్ధి నేను ముగించుకుంటాను అంటే అది కుదరదు. బుద్ధిమంతులు ఏం చేస్తారట? జ్ఞానము కోసం వెతుకుతారట. నిత్యము జ్ఞానము కోసము వెతికే బుద్ధిమంతుల్లాగా మనం ఉండాలి. ఆ ప్రకాశంలో మనం నడవాలి, ప్రభువును ఎదుర్కోవాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ముందుగానే మనకు చెప్పి హెచ్చరిస్తారు. కనుక మనం ఇందులో ఏ కోవలో ఉండాలి? ఇప్పటివరకు ఉండి కొంతకాలం ఉండి తర్వాత వదిలేద్దామా? ఇక నాకు అవసరం లేదు, నాకున్న బుద్ధి సరిపోద్ది అని అనుకుని వెళ్ళిపోదామా? లేదు, చివరి వరకు దేవుని జ్ఞానాన్ని బట్టి మనల్ని మనం వెలిగించుకుంటూ ఆ ప్రకాశంలో మనము నడవాలి, పవిత్రులముగా ప్రభువు యొద్దకు చేరాలి. అదే కదా ప్రభువు అన్నాడు. ఎక్కడైతే మొదటి అధ్యాయం చదువుకున్నాం అదే పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనం. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక నిర్దోషమైనది గాను ఎలాగమ్మా మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని
నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎలా ఉంచాలనుకుంటున్నాడు సంఘాన్ని? ఆయన రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలి? పరిశుద్ధముగా, పవిత్రముగా, నిర్దోషమైనదిగా, మహిమ గలదిగా ఆయన ఎదుట నిలువ పెట్టాలి అని ఆశపడుతున్నాడు. అన్నప్పుడు ముందే చీకటి అయిపోతే ఎలాగా? ఆయన రాకడికి దగ్గరలోనే నువ్వు చీకటి అయిపోతే ఎలాగా? రాకడ వరకు ఎలా ఉండాలి? వెలుగుమయంగానే నువ్వు ఉండాలి. ఆ రకంగా నువ్వు సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు ఆ రకంగా నువ్వు సిద్ధపడితేనే ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. లేదంటే అవమానం అనేది మనకి ఖచ్చితం అన్న విషయాన్ని చెప్తున్నాడు. అలాగే పవిత్రాలైన కన్యకగా మనకందరికీ తెలుసది. ఒక్కడే పురుషునికి 2 కొరింథీ 11:2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అని నెక్స్ట్ అపవిత్రత కోసం మాట్లాడుతున్నాడు. మొదట పవిత్రపరిచిన వారిగానే నేను చూడాలనుకున్నాను, కానీ మీలో ఏముంది? అపవిత్రత చోటు చేసుకుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు. కనుక ప్రభువు రాకడ వరకు మనం ఎలా ఉండాలి? పవిత్రులముగా ఉండాలి. అప్పుడే ఆయన మనలను స్వీకరిస్తాడు. ఈ సందర్భాన్ని ప్రభు ఆ ఉపమానంతో మనకి చెప్పి మనల్ని ముందుగానే జాగరూకుల్ని చేస్తున్నాడు. గనక మనం ఏ కోవలోనే ఉండాలి? బుద్ధి గల కన్యకల కోవలో ఉండాలి. బుద్ధిహీనులము కాకూడదు. బుద్ధిహీనులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని అనునిత్యం వెతుకుతూ ఉండాలి. ఇది ప్రార్థన చేసుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు వహించిన మా పరలోక తండ్రి, దేవా ఎన్నో మాటల ద్వారా దేవా మాకు హెచ్చరికలు అనుగ్రహిస్తున్నారు తండ్రి. దేవా వాటిని ఏది విస్మరించకుండా ప్రతిదీ మా మనసుకు నచ్చిన ఆలోచనలను బట్టి కాకుండా దేవా మీరు ఏదైతే నేర్పించారో ఆ మాటలను బట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకునేలాగున సహాయం తెచ్చండి. దేవా మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి రాకడకు మేము అందరము తండ్రి పవిత్రులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఆయన ఎదుర్కొనే స్థితిని మా అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ సంఘాన్ని చిన్న సహవాసాన్ని ఆ రకంగా దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నామా తండ్రి. ఆమేన్.